హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో వచ్చేసి ఇంకా కార్తీక మాసం చివరి రోజు పాటిమి వత్తులు వెలిగించుకుంటాం కదా, సో ఆ రోజు వీడియో అనమాట. అమ్మ తెల్లవారుజామున 4 గంటలకే లేపేసిన తర్వాత ఇంకా రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంక ఇద్దరం కూడా హెడ్ బాత్ చేసేసుకున్నాము. చేసేసి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకున్నాం అనమాట. ఫస్ట్ బయట దండం పెట్టేసుకుని నీళ్ళల్లో దీపాలు వదిలేసాము. సో తులసమ్మ దగ్గర కూడా వెలిగించుకున్నాము. ఇంకా వెలిగించుకున్న తర్వాత ఇంకా ఇంట్లో కూడా వెలిగించుకుని కిందన మాకు ఉసిరి చెట్టు ఉందండి, కిందకి వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర కూడా వెలిగించుకున్నాము. మాకు అరటి దొప్పలు ఉంటాయి కదా, అవి దొరకలేదనమాట బయట. సో అందుకని ఇంకా మందారాకు పెట్టి వెలిగించుకున్నాము. ఎందుకంటే వాటి గురించి ట్రై చేసాం కానీ ఇక్కడ దొరకలేదు. సో కింద ఉసిరి చెట్టు దగ్గర కూడా వెలిగించుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. పూజ చేసుకొని ఇంకా పైకి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పటికి ఐషు లేచేసింది. ఇంకా తనకి లంచ్ బాక్స్ ఎలాగో పెట్టాలి కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీయే పట్టుకెళ్తానన్నదే లంచ్ కూడానే. సో తనకి ఇంకా లంచ్ బాక్స్ ఇడ్లీ పెట్టేసి తను స్కూల్కి పంపించాను. ఇంకా ఇది వచ్చేసి గోరింటాకండి. అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఆకు మొత్తం మంచిగా దూసి కవర్లో వేసి ఐషుని ఫ్రిడ్జ్లో పెట్టమంటే పట్టుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టింది. సో ఈ మొత్తం ఇలా మొత్తం కలర్ చేంజ్ అయిపోయిందండి. అయినా కూడా కొంచెం పేస్ట్ చేశాను, పండుతుందేమో చూద్దామని, కానీ అస్సలు పండలేదు. ఇంకా ఆ రోజు డాడీ కోసమని ఆర్డర్ పెట్టిన ఫోన్ కూడా వచ్చింది ఫ్లిప్కార్ట్లోని. ఇంకా ఫోన్ అన్బాక్సింగ్ చేసి డాడీకి పిల్లల చేత గిఫ్ట్ ఇప్పించామన్నమాట. డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఐషు వచ్చిన తర్వాత ఐషుతో కూడా మళ్ళీ ఇప్పించాము, ఎందుకంటే ఐషు ఫీల్ అవుతుందని. సో మా చిన్నోడు చూడండి ఎలా ఆడుతున్నాడు. ఇది గ్యాస్ సిలిండర్ కింద పెట్టే స్టాండ్ అనమాట. దాన్ని తీసుకొని దాని మీద కూర్చుని ఆడుతున్నాడు అనమాట. చూడండి, ఇంట్లో ఏ వస్తువైనా కూడా దాన్ని ఆడడానికి ఉపయోగిస్తాడు. తర్వాత ఇంకా ఈవినింగ్ పకోడీ వేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసుకుని కొంచెం సాల్ట్ కారం వేసుకొని మంచిగా స్మాష్ చేసుకుంటాను. ఫస్ట్ ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా స్మాష్ చేసుకుంటాను. అప్పుడు శనగపిండి వేసుకుని కలుపుకుంటాను అనమాట. ఫస్ట్ పిల్లల కోసం చిల్లీస్ వేయకుండా వేసేస్తాను. పిల్లలిద్దరికి వేసేసిన తర్వాత అప్పుడు చిల్లీస్ యాడ్ చేస్తానన్నమాట. చూసుకోకుండా తింటే మళ్ళీ కారం కారం అని ఏడుస్తారు. అందుకని వాళ్ళకి చిల్లీస్ లేకుండా వేసేస్తాను ఫస్ట్. ఇంకా వాళ్ళకి వేసి పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు చిల్లీస్తో వేస్తానన్నమాట. ఇంకా పకోడీతో పాటు ఇంట్లో వామాకు మొక్క కూడా ఉంది. వామాకులు వచ్చినాయి అనమాట. మళ్ళీని ఆల్రెడీ ఒకసారి కట్ చేసి బజ్జీలు వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఆకులు వచ్చినాయి. సో ఇంకా వామాకుని కూడా బజ్జీల కింద వేద్దామనేసి పకోడీ వేసిన తర్వాత ఇంకొంచెం పిండి కలిపాను. అమ్మనే కట్ చేసి తీసుకురామని పంపించాను అనమాట. మనం కట్ చేసే కొద్దీ ఆకులు మంచిగా వస్తున్నాయండి. అలా వదిలేస్తే ఆకులు పాడైపోతున్నాయి. మనం ఎంత కట్ చేస్తే మళ్ళీ అంత మంచిగా గ్రో అవుతున్నాయి అన్నమాట. వామాకు డైజెషన్ కూడా చాలా మంచిది కాబట్టి బజ్జీ కూడా చాలా బాగుంటుందండి, వామాకు బజ్జీ. సో వామాకు బజ్జీలు కూడా వేసేసాను. తర్వాత కొంచెం పిండి ఉంది. సో దాన్ని ఏం చేయాలో అర్థం కాక నార్మల్ చిల్లీలో కట్ చేసి మధ్యలో సీడ్స్ అన్నీ తీసేసి కొంచెం వామ్ పెట్టి దాన్ని బజ్జీ కింద వేసి మా హస్బెండ్కి ఇచ్చాను అనమాట. చిన్న మొక్క కొరుక్కుని నా మీద ఏమైనా కోపం వచ్చిందా నీకు, ఎందుకు అలా ఇచ్చామని అడిగారు. అంత స్పైసీగా ఉన్నాయి ఆ చిల్లీస్. సో ఇంకా ఈవినింగ్ ఐషు వచ్చే టైంకి ఐషుకి క్యారెట్ జ్యూస్ చేసాను. స్టార్టింగ్లో అయితే బాగానే తాగింది. ఇప్పుడు కొంచెం ఫేస్ వికారంగా పెడుతుంది. అయినా కూడా తప్పదు, తాగాల్సిందే అని ఎవ్రీడే ఇస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్నోడు అయితే స్టార్టింగ్ రోజు ఫాంటా డ్రింక్ అనుకొని తాగాడు. తర్వాత నుంచి ఇంకా కనీసం దగ్గరకు కూడా రావట్లేదు. ఇంకా షుగర్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి కొంచెం హనీ కలిపేసి ఇచ్చేస్తున్నాను. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.